హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వాతి. చాలా రోజుల తర్వాత అయితే ఒక షార్ట్గా తీసిన లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకి, అది కూడా మా చిట్టుబాబు ఫోటోషూట్, మంత్లీ ఫోటోషూట్తో అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. అసలు విషయానికి వస్తే, ఈ మంత్ విషయానికి వస్తే అసలు వీడికి పెద్దగా అయితే ఏం చేయలేదన్నమాట. ఎందుకో తెలీదు, ఫస్ట్ పుట్టిన వాళ్ళ మీద చూపించినంత ఇంట్రెస్ట్ అయితే వీళ్ళ మీద అసలు మనం చూపించము. నేనైతే అలానే ఉన్నాను. ఇంకా నేను నా ఫస్ట్ పుట్టిన మా చిట్టి తల్లి కోసం అయితే చాలా చేసేదాన్ని అనమాట. తనకైతే ఫొటోస్ తీయాలన్నా, వీడియోస్ తీయాలన్నా, ఇలా మంత్లీ వీడియోస్ చేయాలన్నా కూడా నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. వీడి మీద మాత్రం కొంచెం అయితే తక్కువగానే ఉంది. ఇంకా అందుకనేసి ఇలా అయితే తీసేసాను. ఇంకా ఆ రోజైతే ఫుల్ వర్షం, అసలు కుదరనే లేదు. ఇంకా వాడికి హెడ్ బాత్ కూడా చేయించలేదు, నార్మల్గా స్నానం చేయించేసి ఇలా ఫొటోస్ అయితే తీసాను. మా పాపకి అయితే ప్రతిదీ కొంచెం బాగానే చేశానమాట, ఎక్కువ శ్రద్ధతోటి. వీడికైతే తక్కువే, కానీ అలా తక్కువే ఇంట్రెస్ట్ ఉంది అనేసి చేయకుండా అయితే ఉండం కదా. ఇంకా అందుకనేసి వీడి కోసం అయితే నార్మల్గా అయితే చేశాను. మీరు చెప్పండి, ఫస్ట్ వాళ్ళ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే సెకండ్ వాళ్ళ మీద ఉండదు కదా. అలా అనేం కాదు, మీరేమంటారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా విషయానికి వస్తే మాత్రం నేనైతే ఇలానే ఉన్నాను. ఇంకా తన మంత్లీ ఫోటోషూట్స్ అయితే ఎప్పుడు యూట్యూబ్లో పెట్టింది అయితే లేదు, అవైతే నార్మల్గా ఫోన్లోనే ఉన్నాయి. ఇంకా వీడియో అయితే మాత్రం ప్రతిదీ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ మంత్ కాకోకుండా ఎవ్రీ మంత్ అయితే నేను ఇందులో అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. మా పాపకి అలా మెమోరీస్ ఇస్తే వీడికి మాత్రం యూట్యూబ్లో పెట్టి ఇలా మెమోరీస్ ఇస్తున్నాను అనమాట. ఎలా అయితే ఏంటి, వీడికైతే ఒక మంచి మెమొరబుల్ అయితే ఉంది కదా. మంత్లీ ప్రతి ఒక్క నెల అయితే తీస్తూనే ఉన్నాను కదా. ఇదైతే ఒక 4 days బ్యాక్ అనమాట. ఈరోజైతే వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను, అస్సలు అవ్వడం లేదు పిల్లలతోటి. పిల్లలకి ఇలాంటి మెమోరీస్ అయితే పేరెంట్స్గా మనమే ఇవ్వాలి ఖచ్చితంగా. ఇంకా వాళ్ళకి ఉండకూడదు కదా, పెద్ద అయిన తర్వాత నువ్వు ఎక్కువ నాకు తక్కువ అనేది అయితే అస్సలు ఉండకూడదు. ఇంకా నా విషయానికి వస్తే నేనైతే అలా వాళ్ళకి అలాంటివి వేరు చేసే అలాంటివి అయితే నేను ఇవ్వాలి అనేది అస్సలు అనుకోవడం లేదు. ఏదైనా ఓకే, వాళ్ళకి నచ్చినట్టుగా పెద్దయ్యాక ఓకే అన్నట్టుగా ఉండాలి అని అయితే నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇంకా మా బుడ్డోడైతే 3rd month నుంచే ఫుల్గా బోర్లా పడాలని అయితే ట్రై చేస్తుండు. ఇంక ఈ మంత్ అయితే అసలు ఇక ఆగడమే లేదు, ఫుల్గా పడుతుండు. నేను ఆల్రెడీ ఒక షార్ట్లో కూడా పెట్టాను వాడు బోర్లా పడాలి అని ట్రై చేసిన వీడియో, కానీ వాడు అసలు పడలేదు. ఇంక ఇందులో మాత్రం పర్ఫెక్ట్గా పడిపోయాడు అనమాట బోర్లా. ఇంకా ఆ చెయ్యి వస్తుంది కానీ వాడు ఆ రోజు ఎందుకో తీసుకోలేకపోయాడు. పర్లేదు, వీడైతే ఫాస్ట్గా ఉన్నాడు. నా చిట్టుతల్లి మాత్రం ఇంత ఫాస్ట్గా అయితే అస్సలు లేదు. తను 7 monthsకి బోర్లా పడ్డం, పాకడం ఇలా చేసింది. వీడైతే 3rd month నుంచి స్టార్ట్ చేశాడు. అంటే అబ్బాయిలు అన్నిటికీ ఫస్ట్ ఉంటారేమో అని అనుకుంటున్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళైతే తను లావుగా ఉంది, వీడు బక్కగా ఉండు, అందుకే ఇలా పడుతుంది, వాడైతే అందుకే అలా వీడు పడుతుంటే వాడు పడలేదు అనేసి చెప్తారు.